దేవుని శక్తిగల నామమునకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. తిరిగా ఈ దినాన్న ప్రశస్తమైన ఈ యొక్క తెల్లవారుజామున 1661 దినాన్న చాలా అద్భుతం. నిజంగా నేను ఈ డేస్ చూసినప్పుడు చాలా దేవుని స్తుతిస్తాను. కంటిన్యూయస్‌గా ఎంతో భారముతో ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనలను, డివోషన్‌ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఘననామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా బ్రదర్ గంధం పాల్ గారికి నా కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. నన్ను గుర్తుంచుకొని మరి నాకిస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు. ఇది ఎంతో గొప్ప భాగ్యంగా ఎంచుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. రండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ లేఖనాల నుంచి దివ్యమైన లేఖన భాగాన్ని మనం ధ్యానించక ముందు ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. మహాపరిశుద్ధమైన గొప్ప దేవ, మీ ఘననామానికి స్తుతి చెల్లిస్తున్నాను. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభా, ఇదిగో అడా కమిటీ వారు ఎంత అద్భుతంగా ప్రభా 1661వ దినం ఈరోజు కంటిన్యూయస్‌గా ప్రభా ప్రార్థిస్తూ ఉంటుండగా, నీ వాక్య ధ్యానంలో ఉంటుండగా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరి ప్రభా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న బిడ్డను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రత్యేకంగా ఈ సమయంలో ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. నీ వాక్యం ధ్యానిస్తుంటుండగా నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి, మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా, దివ్యమైన మాటల ద్వారా మమ్మల్ని సంధించి ప్రభా మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ యేసయ్య పేరట ఈ స్తుతులు మీకు సమర్పణ చేసుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని ఘననామానికి స్తుతి కలుగును గాక. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాక్య భాగాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తాం. చాలా దివ్యమైన వాక్య భాగం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ద జస్ట్ షల్ లివ్ బై హిస్ ఫెయిత్. చూడండి, ఈ వాక్య భాగం మనందరం మన జీవితాల్లో అనేక సార్లు విని ఉన్నాం. చాలా వరకు, ఎందుకంటే చాలా వరకు దైవజనులు ఈ వాక్యం మీద ప్రసంగిస్తూ ఉంటారు. మరి ఈ రోజు కూడా మనము ప్రసంగం మీద ఎన్నిసార్లు విన్నా కూడా అది కొంచెం నూతనంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ లేఖన భాగం పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనములో ఈ సువర్ణ అక్షరములు లిఖించబడ్డాయి. మనం చెప్పొచ్చు దీన్ని చక్కగా సువర్ణ అక్షరములు అని చెప్పొచ్చు. అయితే విచిత్రం ఏంటంటే, ఇదే లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో 4 చోట్ల పేర్కొనబడింది. మొదటిది హబక్కూకు గ్రంథం పాత నిబంధన, నూతన నిబంధన గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక, ఈ మూడింటిలో కూడా పేర్కొనబడి ఉన్నది. కొన్ని సత్యాలను ఇప్పుడు మనం ధ్యానించేద్దాం. రండి మొదట హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయానికి వస్తాం. వస్తే ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది 3 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అయితే ఫిర్యాదులతో ప్రారంభమైన ఈ పుస్తకం, ప్రశ్నలతో ప్రారంభమైన ఈ పుస్తకం బైబిల్ అతి మనోహరమైన ఒక కీర్తనతో ముగుస్తుంది. ఎట్లా అంటే 3వ అధ్యాయములో దేవుని మహిమ హబక్కూకునకు ప్రత్యక్షమైనప్పుడు ఫిర్యాదుల మనోభావం నుండి ఆనందములోనికి తక్షణమే మారిపోతాయి. మనం ఒక్కసారి గనక ఆ మొదటి అధ్యాయం చూస్తే ప్రశ్నలతో ప్రారంభిస్తున్నాడు. యెహోవా, నేను మొరపెట్టిన నీవెన్నాళ్ళు ఆలకించకుండా, బలాత్కారం జరుగుతుందని నేను నీకు మొరపెడుతున్నాను కదా, నువ్వు రక్షింపకుండా ఉన్నావు. ఎందుకు నన్ను ఈ దోషం చూడనిస్తున్నావు? బాధ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూసినాను నాశనము, బలాత్కారము అని ఇట్లా మొదలు పెట్టినాడు హబక్కూకు గ్రంథములో. కానీ ఆ కాస్త 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దివ్యమైన రీతిలో దేవుని మహిమ హబక్కూకునకు ప్రత్యక్షమైనప్పుడు ఆ ఫిర్యాదుల మనోభావం నుండి ఆనందంలోనికి తక్షణమే మారిపోయాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. భవిష్యత్తు నియంత్రణ దేవుని చేతిలో ఉండుట వలన నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవించును. దేవునికి స్తోత్రం. మన భవిష్యత్తు యొక్క నియంత్రణ దేవుని చేతిలో ఉంది అని విశ్వసిస్తే నిజంగా మనం కూడా నీతిమంతులం. ఎప్పుడైతే మనం నీతిమంతులమో విశ్వాసం ద్వారా జీవిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యమును గట్టిగా పట్టుకొని దేవుని బిడ్డ జీవించు. అవును, మనం ఈ సత్యాన్ని పట్టుకునే జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. విశ్వాసము యొక్క గొప్ప సత్యం, ఈ గొప్ప సత్యం ఈ పుస్తకం యొక్క చివరి 3 వాక్య భాగాల్లో హబక్కూకు హృదయాంతరంగం చేత విశదీకరిస్తున్నాడు. ఎలాగంటారా, జీవితం ఎంత దుర్భరమైనప్పటికీ అతడు ఏమంటున్నాడంటే ఒక దివ్యమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎంత దుర్భరమైనప్పటికీ అతడు యెహోవా యందు ఆనందించెదను అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్ కదా, మనల్ని పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరి జీవితాల్లో, మన జీవితాల్లో అనేకమైన దుర్భరమైన పరిస్థితులు వస్తాయి. రాలేదంటారా? తప్పకుండా వచ్చి ఉంటాయి. మనం ఎంత విశ్వాసులమైనప్పటికీ,
ఎంత భయభక్తి కలిగి జీవిస్తున్నప్పటికీ, ఎంత దేవునికి సమీపంగా ఉన్నప్పటికీ అనేకమైన దుర్భరమైన పరిస్థితులు మన జీవితాల్లో సంభవిస్తుంటాయి. అలా సంభవించినప్పుడు ఈ మాటలు చెప్పగలమా? హబక్కుకు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? అని ఒక్కసారి ఈ ఉదయకాలంన పరిశీలించుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమంటున్నాడు భక్తుడు, ప్రవక్త హబక్కుకు చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అద్భుతమైన స్టేట్మెంట్ ప్రియ దేవుని బిడ్డలారా. ఇది వాక్య భాగం నేను ధ్యానిస్తూ ఉండినప్పుడు నాకు యోబు భక్తుడు ముందొచ్చి నిలబడ్డారు. అవును కదా! అసలు నిజంగా అలాంటి నీతిమంతులు, ఆ విశ్వాసముతో జీవించినటువంటి నీతిమంతులు అసలు అంతకంటే ముందు గాని, ఆ తర్వాత గాని ఉన్నారా అనిపిస్తుంది. ఆస్తంతా కొల్లగొట్టుకొని పోయింది. పోనీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమ్ గాదు. కానీ గర్భంలో పుట్టిన బిడ్డలు ఒక్కరు గూడా మిగలకుండా ఒకే సమయంలో ఒకే ఇంటిలో మరణించారు. ఏవండీ? అసలు ఎంత భయంకరమైన పరిస్థితి ఎవరికీ వచ్చి ఉండదు. ఇలాంటి మరి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఏంటి దేవుడు నాకిలా చేశాడు? దేవుడే ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చాడే. యోబు నీతిమంతుడు, న్యాయమంతుడు, భక్తి గలవాడు, చెడుతనను విసర్జించిన అరె! అంతటి సాక్ష్యం ఇచ్చిన యోబుకు జీవితంలో ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఏమన్నాడు? అన్నీ విన్నాడు వార్తలు. పనులు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చివరికి నీ కుమారులు, కుమార్తెలు ఒకే ఇంటిలో చనిపోయారు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. అంటే సరే బావుంది. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎవరంటారండి? ఎవరంటారు? చూడండి, నా ఒక్కనొక్క కుమారుడు మరణించినప్పుడు దుఃఖం కలిగింది నాకు. కానీ నిజంగా నేను దేవుణ్ణి ప్రశ్నించలేదండి. నేను మాత్రం దేవుణ్ణి ప్రశ్నించలేదు. నిజంగా యోబు భక్తుడు నా ముందుకొచ్చాడు. ఎంత అద్భుతం అండి! ఇన్ని పోగొట్టుకుంటే ఎవరన్నా దేవుని స్తుతిస్తారా? మరి హబక్కూకులాగా ఏం లేకపోయినా సరే, ఒకవేళ మనం ఈ రోజుల్లో నాకొక పెద్ద ఇల్లు లేకపోయినా, నాకొక పెద్ద వాహనం లేకపోయినా, నాకొక మంచి బ్యాలెన్స్ లేకపోయినా, నాకు మంచి ఉద్యోగం ఇట్లా చెప్తామండి? దేవునికి స్తుతి కలుగును గాక. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఆనందిస్తాను. ఎవరు చెప్తారండి? ఎంత నీతిమంతులైతే, ఎంత విశ్వాసము కలిగిన వారైతే తప్ప చెప్పలేరు. ఈరోజు ప్రభు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నీ విశ్వాసం ఎంత అని. అందుకు మనం నిజంగా ఈ వాక్యం ద్వారా మనము ఒక హెచ్చరిక పొందుకోవాలి. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. ప్రశ్నలతో ప్రారంభమైంది. ఎంత చక్కగా కీర్తనతో ముగించబడుతుంది. ఈ యొక్క హబక్కూకు గ్రంథం కదా! దేవునికి స్తుతి కలుగును గాక. మళ్ళేమంటున్నాడు? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ఆనందించదును, ప్రభువగు యెహోవాయే నాకు బలం. ఏం లేకపోయినా సరే. నిజమే అండి. నిజమైన విశ్వాసులమైతే మనకేమి లేకపోయినా సరే, ఏది లేకపోయినా సరే, ఎంత దుర్భరమైన పరిస్థితి అయినా సరే, ఆయన యందు సంతోషించాలి. ఆయన యందు ఆనందించాలి. ఎందుకంటే ఆయనే మన బలం. ఆయనే మన బలం. ఏది ఎలాగు జరిగినా దేవుని ప్రజలు తమ హృదయాలలో దాగి ఉన్న విశ్వాసము ద్వారానే జీవింతురు. విశ్వాసము ద్వారానే జీవింతురు. ఏమండి? 25 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేర్చబడి కుమారుడిని ఇచ్చాడు. సరే. ఎంతో సంతోషిస్తున్న సమయంలో బలి ఇవ్వమన్నాడు. అరె! అదేంటి? సరే. ఏం మాత్రం వెనక్కి తగ్గలేదండి. తీసుకెళ్ళాడు, బలి అర్పించాడనే జెప్పాలా. అర్పించాడు అనే జెప్తాను నేనైతే. ఏమండి? ఎంత విశ్వాసం అండి? ఎంత ఆశ్చర్యకరమైన విశ్వాసం ఉంటుందా మనకి? దేవునికి స్తుతి కలుగును గాక. ఏ తరమునకు చెందిన వారైనను నీతిమంతుడు చూపు ద్వారా కాక విశ్వాస మూలముగా బ్రతుకును అనే సత్యాన్ని దేవుడు హబక్కూకునకు బయలుపరిచాడు. ఏ తరము? హబక్కూకు ఏ తరం అండి? అబ్రహాము ఏ తరం అండి? దానియేలు ఏ తరం? యోబు ఏ తరం? ఈరోజు మనం ఏ తరం? ఏ తరము వారైనా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ తరంకు చెందిన వారైనా గూడా నీతిమంతుడు చూపు ద్వారా కాక విశ్వాస మూలముగా బ్రతుకు అనే సత్యాన్ని ఆ రోజు హబక్కూకుకు గాదు, ఈరోజు మనకు గూడా బయలుపరుస్తున్నాడు ప్రభు. ఎంతమంది దైవజనుల ద్వారా వాక్యం వింటున్నామో కదా! బయలుపరుస్తున్నాడు. ఈ హబక్కూకు గ్రంథంలోని చివరి 3 వచనాలంటే మూడో అధ్యాయం 17-19 వచనాలు ఈ గ్రంథమును మిక్కిలి ఔన్నత్య స్థానానికి హెచ్చిస్తుంది. మిక్కిలి ఔన్నత్య స్థానానికి హెచ్చిస్తుంది. ఫిర్యాదులతోను, సందేహములతోను, ప్రశ్నలతోను ప్రారంభమైన హబక్కూకు ప్రవచన గ్రంథము ముగింపులో దృఢ నిశ్చయతతోను, విశ్వాసముతోను అంతమగుచున్నది.
విశ్వాస విజయ విఖ్యాతమైన ఈ 3వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం అంతట్లో విశిష్ట స్థానం పొందుచున్నది. ఎంత ఆశ్చర్యం అండి! చిన్న ప్రవక్త 3 అధ్యాయాలు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుని రక్షణపై విశ్వాసముతో ఆనుకొనిన ప్రవక్త. అందుకే చెప్తున్నాడు, నాకేం లేకపోయినా సరే భయం లేదు, చింత లేదు. నా బలం ఆయన. యెహోవాయే నా బలం. నేను ఏమాత్రం దిగులు చెందను. ఆయనను స్తుతిస్తాను. ఏమీ లేకపోయినా గూడా దేవునికి స్తోత్రం. అదండి నీతిమంతులు కలిగి ఉండే విశ్వాసం. మన విశ్వాసం ఎంతవరకుంది ఈరోజు ఉదయకాలం పరీక్షించుకుందాం. రండి. ప్రఖ్యాతిగాంచినటువంటి రెఫరెన్స్ బైబిల్ గ్రంథకర్త ఒకరున్నారు. ఎవరంటే ఒకప్పుడు డాక్టర్ సిఐ స్కోఫీల్డ్ 1843-1921 వరకు జీవించిన ప్రఖ్యాతిగాంచిన రెఫరెన్స్ బైబిల్ గ్రంథకర్త ఆయన. ఆయన ఏమన్నారంటే, ఈ లేఖనాంశమును లేఖనములన్నింటి యొక్క కేంద్ర సత్యము అని నొక్కి వక్కాణించారంట. చూడండి. డాక్టర్ సిఐ స్కోఫీల్డ్ ఈ లేఖనాంశం అంటే ఏది? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకు అనే లేఖనాంశం అంట లేఖనములన్నింటి యొక్క కేంద్ర సత్యము అని నొక్కి వక్కాణించారంట. దేవునికి స్తోత్రం. దోషభరితులైన మానవుల మీద దేవుని ప్రేమ ఎంత లోతైనదో ఇది తెలియజేయుచున్నది. అవునండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుననే సత్యము ఏం తెలియజేస్తుందంటే, దోషభరితులం. ఏవండి? ఎవరైనా చెప్పగలమా? నేను నీతిమంతుడను, నీతిమంతురాలను, ఏ దోషము నాలో లేదు. ఎవ్వరు చెప్పలేమండి. అలాంటి దోషభరితులమైన మన మీద, మానవుల మీద దేవుని ప్రేమ ఎంత లోతైంది, ఎంత ఎత్తు, ఎంత నిడివి వర్ణించగలమా? అది తెలియజేస్తుంది ఈ వాక్య భాగం. వర్ణింపజాలని ఈ ప్రేమయే పాపముతోను, వేదనతోను నిండిన ఈ లోకంలోనికి దేవుడు తన ఏకైక కుమారుని పంపేటట్లు చేసిందండి. ఆ ప్రేమయే, ఆ ప్రేమయే ఈ లోకానికి పంపించాడు తన ఏకైక కుమారుడు. సమస్త మానవాళి యొక్క పాపమును భరించి సిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై లేపబడ్డాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, రండి. మనం ఏమనుకున్నామంటే ఇంకా 3 నూతన నిబంధనలో గూడా 3 పత్రికల్లో రాయబడి ఉంది. మొదటి కొంచెం బ్రీఫ్‌గా దాని గురించి నేను ధ్యానిస్తాము. అదేంటంటే, మొదట రోమీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 17 వచనాన్ని గనక మనం చూస్తే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని సువార్త యందు బయలుపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయండి. కానీ నేను చాలా సార్లు బైబిల్ ముగించాను గానీ, ఈ రోజు వరకు కూడా దాన్ని చదువుతున్నప్పుడు చాలా కొన్ని విషయాలు అస్సలు నాకు అర్థం కావు. అసలు అర్థం కావు. ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు ఈ 15థ్ ఆగస్ట్‌కి మా కోల్స్ సెంటినియల్ బాప్టిస్ట్ చర్చ్‌లో ఎవ్రీ 15థ్‌కి ఆగస్ట్ 15థ్‌కి యూత్ రిట్రీట్ ఉంటది. చాలా గ్రాండ్‌గా, చాలా ఘనంగా జరుగుతది. దాంట్లో నాకు ఎప్పుడు క్విజ్ ఇస్తారు. సీసీ చర్చ్‌లో జనరల్‌గా. అయితే ఈ పత్రిక నుంచి ఇచ్చారు. డిజిటల్ విధానంలో మేము కండక్ట్ చేస్తాము. ఈ పత్రికలోంచి క్వెషన్ పేపర్ రాస్తున్నాను. ఎంత టఫ్‌గా ఉందంటే, అసలు మిగతావి ఇప్పుడు నేను చాలా వాటిలో రాసాను. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాన్, అపొస్తలుల కార్యం, కొరింథీయులకు ఇవన్నీ రాసాను. తర్వాత ఎస్తేరు గ్రంథం, యోబు గ్రంథం వీటిలో నుంచి కూడా రాసాను. దానియేలు వీటన్ని. కానీ రోమీలకు రాసిన పత్రిక మాత్రం టఫ్‌గా ఉంటుంది. చాలా టైం తీసుకుంటుంది. క్వెషన్ పేపర్ అంటే చాలా రౌండ్స్ తయారు చేస్తాం. అయితే రోమీలకు రాసిన పత్రిక క్రైస్తవ జీవితం యొక్క ఆరంభమును గురించి తెలుపుతుంది. గమనించండి. రోమీలకు రాసిన పత్రిక క్రైస్తవ జీవితం యొక్క ఆరంభమును గురించి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. రండి, గలతీయులకు రాసిన పత్రికకొద్దాం. ఇది కూడా అపొస్తలుడైన పౌలు గారే. 3వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అను సంగతి స్పష్టమే. ఏలయనగా అంటున్నాడు. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము చేత మాత్రం ఎవ్వరు కూడా నీతిమంతులని తీర్చబడరు అని చాలా స్పష్టంగా పౌలు గారు పేర్కొంటున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ఈ గలతీయులకు రాసిన పత్రిక క్రైస్తవ జీవిత గమనంలోని సమస్యలను తెలియజేస్తుంది.
ఇప్పుడు మనం క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. అయితే గలతీ పత్రిక ఆ ఆ యొక్క క్రైస్తవ జీవిత గమనంలోని సమస్యలను తెలియజేస్తుందనమాట. రోమీలకు రాసిన పత్రికనేమో క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం గురించి తెలిపితే, గలతీలకు రాసిన పత్రిక క్రైస్తవ జీవిత గమనంలోని సమస్యలను తెలియజేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. రండి హెబ్రీలకు రాసిన పత్రికలోకి వద్దాం. నా టైంని బట్టి నేను కొంచెం స్పీడప్ చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38. ఇది కూడా పౌలు గారే రాసారంటారు. ఇంతవరకు గ్రంథకర్త కన్ఫర్మ్ కాలేదు. ఎవరైనా వ్రాయని అద్భుతమైన పత్రిక ఇది. హెబ్రీలకు రాసిన పత్రిక 10:38లో చూస్తే ఏమంటుందంటే, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. కానీ వెనక తీసినట్లయితే, అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఎన్నిసార్లు మనం ఆయనను దుఃఖపెట్టామో, కొంచెం పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి చిన్నది రాగానే కృంగిపోయి, కృషించిపోయి, నిస్సత్తువ, నీరసం, నిరాశ, నిస్పృహలోకి కూరుకొని పోతాం. క్రైస్తవ విశ్వాసులు నిజంగా, అందుకే ఈ వాక్య భాగం ఈరోజు మనకు హెచ్చరిక చేస్తా ఉంది. ఎంతటి దుర్భరమైన పరిస్థితి రాని, ఏమండి, విశ్వాస మూలంగా జీవించాలి. ఏదైనా సంభవించను నా జీవితంలో, నేను సేవిస్తున్న నా దేవుడు నాకున్నాడు అనే విశ్వాసం నీవు నేను కలిగి ఉండాలి. ఏమండి, అగ్నిగుండం ఏడంతలు చేసింది, మొక్కకపోతే అదుగో వేసేస్తాం. నో ప్రాబ్లం. ఏడంతలు కాదు, 20 కాదు, 100 రెట్లు పెంచినామేమో ఆ ప్రతిమకు మొక్కం. ఏమండి ఆ విశ్వాసం? ఏమంటారండి ఆ విశ్వాసాన్ని? ఏడంతలు ఎక్కువ చేసేసాడు. నో, ఎన్ని రెట్లు నువ్వు ఎక్కువ చేసినా నీ ప్రతిమకు మేము మొక్కం. అదండి విశ్వాసం అంటే. అయ్యో, ఎవరికి ప్రార్థన చేయకూడదు 30 రోజుల వరకు. 30 రోజుల వరకు ఏ మనుష్యుడు కూడా ఈ దేశంలో రాజుతో తప్ప ఎవరితో మొరపెట్టకూడదు. ఓకే. అవునా? అయ్యో అని తలుపులు కిటికీలు మూసుకొని ప్రార్థన చేశాడా దానియేలు? తెరుచుకొని. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే అదండి. అరే, సింహాల గుహలో నో ప్రాబ్లం, ఎక్కడేసినా సరే. అదండి విశ్వాసం. దేవునికి స్తుతి కలుగును గాక. అగ్నిగుండంలో ముగ్గురునేస్తే నలుగురుండి మరి ముగ్గురు బయటికొచ్చారు సజీవంగా. దేవునికి స్తోత్రం. సింహాల గుహలోంచి బయటికొచ్చాడు. అదండి విశ్వాసం. దేవునికి స్తుతి. మన విశ్వాసం ఎంతుంది? భయపడి పారిపోయేవాళ్ళం కదా! దేవునికి స్తోత్రం. మరి ఎన్నిసార్లు ఆయనను దుఃఖపెట్టామో ఆ విశ్వాసం నుంచి వెనుదిరిగి కదా అంటున్నాడు ప్రభు అంటున్నాడు. అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదంటే మన విశ్వాసం బలహీనమైపోయిందనమాట. హెబ్రీలకు రాసిన పత్రిక క్రైస్తవ పరుగు పందెం యొక్క జయముతో కూడిన ముగింపును గురించి తెలియజేస్తుంది. అవునండి. పరుగు పందెంలో ఎవరైనా పాల్గొంటారు. ఇప్పుడు అథ్లెట్స్ పాల్గొంటారు. ఒలింపిక్స్ గాని ఏదైనా ఒక రేస్‌లో పాల్గొన్నప్పుడు జయం ముందే డిక్లేర్ చేస్తారండి. పాల్గొని పరిగెత్తిన తర్వాత విన్నర్, రన్నర్ లేదా ఫస్ట్, సెకండ్ అని డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఈ పరుగు పందెం, క్రైస్తవ పరుగు పందెం మొదలు పెట్టక ముందే జయం డిక్లేర్ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ పరుగు పందెం యొక్క జయముతో కూడిన ముగింపును గురించి తెలియజేస్తుంది. విశ్వాసమే నా విజయము, నా జయమునకు మూలము. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. దేవునికి స్తోత్రం. అవునండి. క్రైస్తవ పరుగు పందెం యొక్క జయముతో కూడిన ముగింపును గురించి హెబ్రీ పత్రిక తెలియజేస్తుంది. మళ్ళొక్కసారి చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక క్రైస్తవ జీవితం యొక్క ఆరంభమును గురించి తెలిపితే, గలతీలకు రాసిన పత్రిక క్రైస్తవ జీవిత గమనంలోని సమస్యలను గురించి తెలిపితే, హెబ్రీ పత్రిక క్రైస్తవ పరుగు పందెం యొక్క జయముతో కూడిన ముగింపును గురించి తెలియజేస్తుంది. విశ్వాస జీవిత ఆరంభము, కొనసాగింపు, విజయముతో కూడిన ముగింపు. యెస్, విజయంతోనే ముగిస్తాం. వేరు మాటల్లో చెప్పాలంటే మనము విశ్వాస మూలముగా రక్షింపబడితిమి. మన క్రియలను బట్టి రక్షింపబడ్డామా? మన నీతిని బట్టి? నో, 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 నో. విజయముతో కూడిన ముగింపు ఇది. మరి విశ్వాస మూలముగా రక్షింపబడ్డాం. పాపమును మరియు సమస్యలను విశ్వాసం వలన జయిస్తాం. దేవునికి స్తోత్రం. అంతం వరకు స్థిరముగా నిలుచుట విశ్వాసం వలనే జరుగుతుంది. అవునండి. ఎన్ని పరిస్థితులైన వారు రానివ్వండి. విశ్వాసాన్ని అలాగే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కే వారముగానే ఉండాలి.
అంతం వరకు క్రైస్తవ జీవితం అంతా కూడా ఆది నుండి అంతం వరకు విశ్వాసమే. ఈ దినములలో అర్థం లేని ఆచార వ్యవహారాల కొరకు, కలుషితమైన మత సిద్ధాంతాల కొరకు విశ్వాసం యొక్క మహిమ ప్రక్కకు నెట్టివేయబడిందండి. చాలా దయనీయమైన పరిస్థితి, బాధకరమైన పరిస్థితి. ఎన్ని సిద్ధాంతాలండి ఈ సంఘములోనికి, పవిత్రమైన ప్రశస్తమైన సంఘములోనికి అర్థం లేని ఆచార వ్యవహారాలు ప్రవేశించాయి. కలుషితమైన మత సిద్ధాంతాలు ప్రవేశించాయి. అప్పుడు ఎప్పుడైతే అవి ప్రవేశించాయో విశ్వాసం యొక్క మహిమ ప్రక్కకు నెట్టివేయబడింది. ఏమండి? మన సంఘాలలో, మన కుటుంబాల్లో, మన డినామినేషన్స్‌లో ఎందుకు ఈ పరిస్థితి అండి? ఎందుకు ఈ పరిస్థితి? దౌర్భాగ్యమైన పరిస్థితులు. సంఘాలలో పోలీస్ స్టేషన్‌కి, తర్వాత కోర్టు కేసులు, భయంకరమైన కొట్లాటలు, కొట్టుకోవడము, ఎలక్షన్స్ ఇవన్నీ చూస్తే నిజంగా ప్రభు ఎంత దుఃఖిస్తున్నాడో. నా ఆత్మకు సంతోషం ఉండదు అని చెప్తున్నాడు హెబ్రీ పత్రిక. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకే అవన్నీ మనలోనికి ప్రవేశించినందుకే ఆ విశ్వాసం యొక్క మహిమ ప్రక్కకు నెట్టివేయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని ఉరుము వంటి స్వరముతో కేక వేయుటకు ఇప్పుడు మనకొక మార్టిన్ లూథర్ మహాశయుడు అవసరం. ఎస్, మార్టిన్ లూథర్ గారు 1483 నుంచి 1546 కాలంలో 15వ శతాబ్దపు ఆరంభంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అను ఉరుము వంటి తన మాటలతో మధ్య యుగానికి చెందిన చర్చి యొక్క మూఢ నమ్మకాలను, మోసముతో కూడిన మతాచారాలను, అర్థం లేని కర్మకాండాలను పటాపంచలు చేశాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మార్టిన్ లూథర్ గారు తన సంస్కరణ ప్రయత్నాలను విడనాడాలి అని అనేకమైన బెదిరింపులు వచ్చాయంట ఆ కాలంలో. నువ్వు విడనాడకపోతే నేను లేపేస్తాను అని చాలా భయపెట్టారంట. కానీ ఒకే ఒక్క మాట చెప్పాడు ఆయన. నేను చేయగలిగినది ఇంకేమీ లేదు. నేనొక్కడనే ఇందు నిమిత్తమై నిలువబడి ఉన్నాను. దేవుడే నా సహాయకుడు. మీరేం చేసినా పర్లేదు. చేయాల్సిందంతా చేసేసాను. ఏం చేశారు? చర్చి యొక్క, సంఘము యొక్క మూఢనమ్మకాలు, మోసంతో కూడిన మతాచారాలు, అర్థం లేని కర్మకాండాలను పటాపంచలు చేశారు. ఇంక నేను చేయగలిగింది ఇంతే, ఇంకేం లేదు. నేనొక్కడినే ఇందు నిమిత్తమై నిలవబడి ఉన్నాను. అయినా ఏం పర్వాలేదు, దేవుడే నా సహాయకుడు అని నిర్భయంగా జవాబిచ్చాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈరోజు మనకు మార్టిన్ లూథర్ లాంటి మహాశయులు కావాలి. దేవునికి స్తోత్రం. ఇక నేను ముగిస్తాను. ఒక 2-3 మినిట్స్. యెహోషువ గ్రంథంలోనికి వస్తే నాకు ఈ వాక్యం ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు యెహోషువ గారు కూడా గుర్తొచ్చారు. ఏంటంటే యెహోషువ 24:15లో మనం గమనించినట్లయితే అక్కడ 24 అధ్యాయం చివరి భాగాల్లో ఏముంటుందంటే చూడండి, ఎంత అద్భుతమైన రీతిలో మోషే, అహరోనుల నాయకత్వంలో నడిపించబడ్డారు యోర్దాను వరకు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటి ఆ వాగ్దాన భూమిలోకి ప్రవేశించారు. కానీ భయంకరమైన పరిస్థితులు, ఆ విగ్రహారాధన, అతి భయంకరమైన విగ్రహారాధన, దేవునికి రోషం పుట్టించేది అదే. అది చేస్తున్నారు. ఇంకా విసిగిపోయాడు యెహోషువ. సరే, మీరు ఎవరినైనా సేవించండి, మీ ఇష్టం. ఏ దేవతలనైనా సేవించండి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ వాక్య భాగం నాకు చాలా ఇష్టం. అందులో ఏ మాటలంటే నేనును నా ఇంటి వారిని, దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటాను నా బైబిల్‌లో. నేనును నా ఇంటి, మీరెవ్వరినైనా సేవించండి. సరే మీ ఇష్టం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకొక విషయం మాత్రం మీ ముందుకు తీసుకొస్తాను. అదేంటంటే మీకా గ్రంథము, అంటే మీకా భక్తుడిని కూడా మీకు గుర్తు చేస్తాను. మీకా ప్రవక్త, మీకా 7:7 అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును. ఎందుకంటున్నాడు ఈ మాట అంటే, ఆయన బాధపడుతూ, ఈ చిన్న ప్రవక్తలు కూడా గ్రంథాల్లో అన్నిట్లో కూడా యెహోవా హృదయము తెరిచిన పుస్తకం. తెరిచిన పుస్తకం. ఏమంటున్నాడంటే, దేశంలో భక్తులు లేరు, యథార్థపరులు లేరు. అందరూ కూడా ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నారు. మరి కీడు చేయుటకు పూనుకున్నారు. మరి లంచము, మరి అంత మాత్రమే కాకుండా వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వాళ్ళ యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లు ముండ్లుగా ఉన్నారు. నీ కాపరుల దినము, నీవు శిక్షణ దినం వస్తుంది. స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. ఇవన్నీ చెప్తూ ఇంకా ఎట్లా జరుగుతుందంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి, ఎవరింటి వారికి వారే విరోధులవుతున్నారు. అయినను
దేవునికి స్తోత్రం. ఈ రోజు లేవండి మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు అక్షరాలా ఉన్నాయి. భయంకరమైన పాపములో ఈ లోకం మునిగిపోయింది ఇప్పుడు. చూడండి అంటున్నాడు, సరే మీరు ఎలాగైనా ఉండండి. ఒక్కరు కూడా భక్తి కలిగిన వారు లేరు. అయినా సరే, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకోను. ఎందుకు? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇదండి ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని. మన మన విశ్వాసం ఎంతవరకుంది? మనము నీతిమంతులముగా పరిగణించవచ్చా? మన జీవితంలో పరీక్షించుకుందాం. మరి ప్రయత్నం చేద్దాం. మరి ఈ వాక్య భాగం మన జీవితంలో ఫలించేలాగున నీతిమంతులముగా ఉంటూ విశ్వాస మూలముగా ఎలాంటి పరిస్థితి వచ్చినా హబక్కుక్కు వలె ఏం లేకపోయినా సరే, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చినా, దుర్భర పరిస్థితి వచ్చినా, నేనును నా ఇంటి వారు మరి ఏం లేకపోయినా కూడా నేను ఆనందిస్తాం, సంతోషిస్తాం అని చెప్పగలమా అని ఆలోచన చేసుకొని మరి మన జీవితంలో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ మరొకసారి తరుణాన్ని బట్టి నా దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మరి అవకాశం ఇచ్చిన బ్రదర్ గంధంపాల్ గారికి, మరి అడా కమిటీ వారందరికీ కూడా నా కృతజ్ఞత. ఈ కాన్ఫరెన్స్ నడిపిస్తున్న సిస్టర్‌కి నా కృతజ్ఞత. పాల్గొన్న వారందరికీ నా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రైజ్ గాడ్.